గీతా రసామృతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న చిన్నారి గోపాలకు, చిట్టి గోపికలకు హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 7వ శ్లోకం. ముందుగా మనం శ్లోకాన్ని ఎలా పాడాలో నేర్చుకుందాం. తర్వాత కష్టమైన పదాలను పలకటం, తర్వాత ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం, భావం కూడా తెలుసుకుందాం. అర్థం తెలుసుకొని నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్మాకంతు విశిష్టాయే, అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా, తాన్ని బోధ ద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే, సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. కష్టమైన పదాలు పలకటం నేర్చుకుందాం. అస్మాకం, ఈ పదాన్ని అస్మాకం, అస్మాకం. విశిష్టాయే, ఈ పదాన్ని విశిష్టాయే. ద్విజోత్తమ, ద్విజో కింద తావత్తు త మ, ద్విజోత్తమ. సైన్యస్య, సై న్య నాకు యావత్తు, న్య స్య సాకు యావత్తు, సైన్యస్య. సంజ్ఞార్థం, సంజ్ఞార్థం రాకు దావత్తు, సంజ్ఞార్థం. ప్రతి పదార్థం నేర్చుకుందాం. ద్విజోత్తమ, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడా. అస్మాకంతు, మన పక్షంలో అంటే కౌరవుల పక్షంలో. విశిష్టాయే, శ్రేష్ఠులైన వారు ఎవరో. మమ సైన్యస్య, నా సైన్యమునకు. నాయకాః, నాయకులలో. తాన్, వారిని. తే, నీకు. సంజ్ఞార్థం, జ్ఞాపకము కొరకు. బ్రవీమి, చెప్పుచున్నాను అని అర్థం. సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా వివరిస్తున్నాడు. దుర్యోధనుడు తనకు గురువు ఆచార్యుడైన ద్రోణాచార్యులను సమీపించి పాండవ సైన్యంలో ఉన్న ప్రముఖుల గురించి వివరించాడు. ఇంకా ఆ ద్రోణాచార్యులతో, ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యంలో ఉన్న ప్రముఖుల గురించి, శూరవీరుల గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాను అని ఇలా వివరిస్తున్నాడన్నమాట. ఇంకా ఆ దుర్యోధనుడు తన గురువుగారితో ఏమి వివరించబోతున్నారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ.